ఎందరో త్యాగమూర్తుల త్యాగఫలం ఆంధ్ర రాష్ట్రం. నేడు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు సుఖ సంతోషాలుగా ఉన్నారా? ప్రస్తుతం ప్రజల మధ్య ఉన్న కులాల కుంపట్లు ఎవరి కోసం? చంద్రయాన్ రాకెట్ యుగంలో కూడా వర్ణ విభేదాలు దేనికి సంకేతాలు? రాజకీయ పార్టీల నేతలు ఏం చెప్తున్నారు? నేటి కాలంలో ప్రపంచాన్ని శాసించే మన యువత మేధాశక్తి ఏం కోరుకుంటుంది? తెలుసుకోవాలంటే ఆంధ్ర యువగలం. ప్రజల మాటే మా నోట. ఈరోజు ఇద్దరు మాట్లాడారు అధ్యక్ష. ఒకరు రమేష్ గారు మాట్లాడారు, ఇంకోటి ఇజ్రాయెల్ గారు మాట్లాడారు. ఒక ఆయనేమో 63 లక్షల మందికి వచ్చిందంటారు, ఇంకొక ఆయనేమో 57 లక్షల మందికి వచ్చిందంట. ముందర మీరు క్లారిటీ తెచ్చుకోండి, ఎంతమందికి వచ్చింది. మీకే క్లారిటీ లేదు. మీ పార్టీలో ఇద్దరు సభ్యులు మాడితే ఒక్కొక్కరు ఒక నంబర్ చెప్తారు. నంబర్ 2, 63 లక్షల మందికి మీరు ఇచ్చారు, మిగతా వాళ్ళకి ఎందుకు డిలే చేశారు? నేను ఆ రోజే చెప్పాను అధ్యక్ష, పిల్లలు ఫస్ట్ క్లాస్లో జాయిన్ అయిన తర్వాత అపార్ ఐడి ద్వారా ఏ పాఠశాలలో జాయిన్ అయ్యారో మాకు తెలుస్తుంది. అది అయిన వెంటనే మేము డబ్బులు ఇస్తాం. సేమ్ థింగ్ 10th క్లాస్ నుంచి 11th క్లాస్కి వెళ్ళినప్పుడు ఆ ట్రాన్సిషన్లో అక్కడ చేరిన తర్వాత మేము వెరిఫై చేసుకొని డబ్బులు ఇస్తాను అధ్యక్ష. మేము కట్టుబడి ఉన్నాం. ఎక్కడన్నా గ్యాప్స్ ఉంటే అధ్యక్ష చాలా ట్రాన్స్పరెంట్గా వాట్సాప్ ద్వారా హాయిగా వాళ్ళు మెసేజ్ పెట్టచ్చు. ఒకవేళ రాకపోతే ఏ కారణాల వల్ల వాళ్ళకి రాలేదో కూడా చెప్తా అధ్యక్ష. అక్కడ రిడ్రెసల్ మెకానిజం కూడా వాళ్ళ ఇంట్లో కూర్చుని ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం వాట్సాప్ ద్వారానే కమ్యూనికేట్ చేసుకోవచ్చు అధ్యక్ష. మన మిత్రాన్ని కూడా మేము పెట్టాం. 2, ఇజ్రాయెల్ గారు మాడుతూ 300 యూనిట్లు కరెంటు యాప్కాస్లో పనిచేసిన వారికి, అట్లా భూమి ఉన్న వారికి మీరు ఇవ్వట్లేదన్నారు. ఎవరు పెట్టారు అధ్యక్ష ఈ రూల్స్ అని? మీరే పెట్టారు. ఎవరు పెట్టారు ఈ రూల్స్? సార్ రూల్స్ పెట్టింది ఎవరు సార్? మీరే పెట్టారు. పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు ఈ రూల్స్. ఆయన రూల్స్ పెట్టారు. వీఆర్ ఫాలోయింగ్ ఇట్. కాదని చెప్పండి. మీరు ఒకటి మీరు మళ్ళీ ఇప్పుడు మాట వేస్తారు సార్. ఇదే సార్ ప్రశ్న వేయించుకుని ఇరుక్కుంటా ఉంటే ఇదే అంటారు. ఇప్పుడు నేను సూటిగా వాళ్ళకి సమాధానం చెప్తున్నా. 300 యూనిట్లు పెట్టింది ఎవరు? మీరు. యాప్కోస్కి రాకుండా చేసింది ఎవరు? మీరు. భూమి ఇంత ఉంటే ఇవ్వకూడదని రూల్ పెట్టింది ఎవరు? మీరు. తిప్పి మమ్మల్ని అడుగుతారు. చాలా వింతమంది అధ్యక్ష. రూల్స్ మీరు పెడతారు, గైడ్ లైన్స్ మీరు ఫ్రేమ్ చేస్తారు. కనీసం అంత లేకపోతే ఎల్ఓపి గారు వెళ్ళండి, పాఠాలు చెప్పించుకోండి. ఎల్ఓపి గారు మంత్రిగా ఉన్నప్పుడు ఇది చాలా క్లియర్గా వచ్చింది అధ్యక్ష. రెండోది అధ్యక్ష, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంతమంది పిల్లలు చదువుతున్నారనే కానీ నంబర్స్ చెప్పారు అధ్యక్ష. ప్రాసెస్ ఫాలో అయ్యాం. అర్హులందరికీ మేము ఇస్తున్నాం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. 2, కొంతమంది పిల్లలకి 9,000 పడిందని గౌరవ సభ్యులు చెప్పారు అధ్యక్ష. అక్కడ ఏంటంటే అధ్యక్ష, మన ఎస్సీ విద్యార్థులకి కేంద్ర ప్రభుత్వం కూడా డబ్బులు ఇస్తుంది అధ్యక్ష. ఆ 2 జోడించి ఆ డబ్బులు వేస్తాం అధ్యక్ష. సో మన వాటా అంటే ఆంధ్ర రాష్ట్ర వాటా మేము వేసాం అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అధ్యక్ష. దానివల్ల కొంచెం టైం డిఫరెన్స్ అనేది ఉంది అధ్యక్ష. ఇది వాస్తవం. అబౌట్ 30 to 45 days టైం డిఫరెన్స్ ఉంది అధ్యక్ష. అంతేగాని పిల్లలకి మేము డబ్బులు వేసేది ఎలాంటి సందేహం లేదు. అర్హులందరికీ డబ్బులు ఇస్తామని ఈ సభాముఖంగా నేను తెలుపుతున్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, రమేష్ గారు మాట్లాడుతూ నెలకి 15,000 రూపాయలు వాళ్ళు ఇచ్చారంటున్నారు అధ్యక్ష. ఇచ్చింది సంవత్సరానికి 13,000 రూపాయలు అధ్యక్ష. అది కూడా మళ్ళీ చివరి సంవత్సరంలో ఇంకొక 500 తగ్గించారు అధ్యక్ష. ఇచ్చింది 4 సంవత్సరాలు అధ్యక్ష. మేము కట్టుబడి ఉన్న కార్యక్రమానికి తప్పనిసరిగా ప్రతి సంవత్సరం తల్లికి వందనం ఎంతమంది అర్హులు ఉన్నా అంతమంది అర్హులకి ఇస్తాం అధ్యక్ష. ఇజ్రాయెల్ గారు మాట్లాడుతూ రేషన్ కార్డు లేకపోతే మీరు ఇవ్వట్లేదు అంటారు అధ్యక్ష. ఎట్లా ఇవ్వాలి అధ్యక్ష? అడిగేదానికి కూడా ఉండాలి. ఏదో బేసిస్ ఉంటుంది అధ్యక్ష. ప్రభుత్వం ఒక కార్యక్రమం చేయాలంటే బేసిస్ ఉంటుంది. రేషన్ కార్డు లేదంటున్నారు. ఎస్, కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన రేషన్ కార్డులు కూడా ఇచ్చాం అధ్యక్ష. కొత్త కార్డులు డిజైన్ చేసాం. ఏ రాజకీయ నాయకుడు ఫోటో కూడా లేదు అధ్యక్ష. ఆ రేషన్ కార్డులో డిజిటల్ స్మార్ట్ కార్డు ఇచ్చాం. నీట్గా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లోగో పెట్టి కార్డు ఇస్తున్నాం. కార్డు వచ్చిన తర్వాత అర్హులు ఎవరు ఉంటే మిస్ అయి ఉంటే తప్పనిసరిగా ఈ తల్లికి వందనం వర్తించే బాధ్యత మేము తీసుకుంటాం అధ్యక్ష. సార్ ఇంకోటి ప్లీజ్ గత ప్రభుత్వంలో ఈ పారిశుద్ధ్య కార్మికులకి ఎగ్జామ్స్ ఉండేదండి. అంటే మెమో ద్వారా గైడ్లైన్స్లో మార్చారు. శానిటరీ వర్కర్స్కి అవుట్సోర్సింగ్ వాళ్ళకి అందరికీ కూడా
ఈ యొక్క తల్లికి వందనం కానీ లేకపోతే అప్పుడు అమ్మఒడి కానీ వచ్చేది. కానీ ఇప్పుడు శానిటరీ వర్కర్స్ కూడా రావట్లేదు. అదేమన్నా మీరు దాన్ని సరి చేయగలుగుతారా? అధ్యక్ష, ఆశా వర్కర్స్, దాని తర్వాత పారిశుద్ధ్య కార్మికులు, అంగన్వాడీ వర్కర్స్ విషయంలో అధ్యక్ష మేము డిస్కస్ చేస్తున్నాం. ఇది గతంలో కూడా నేను చెక్ చేశాను అధ్యక్ష, చాలా స్పష్టంగా మీరు చూస్తే. అంటే గతంలో పారిశుద్ధ్య కార్మికులకి రిలాక్సేషన్ ఉంది కదండి? లేదు అధ్యక్ష. ఉందండి, జీవో ఉంది, మెమో ఉంది. ఇక్కడ ఏం రాస్తుంది అధ్యక్ష? గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్, నో మెంబర్ ఇన్ గవర్నమెంట్ సర్వీస్ / పెన్షన్ స్కీమ్స్, శానిటేషన్ వర్కర్స్ అండ్ లో ఇన్కమ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ earning below 10,000 in rural areas and 12,000 in urban areas are exempted from the ineligibility rules of తల్లికి వందనం. మేము ఇచ్చాం అధ్యక్ష. ఇది కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చింది, ఇచ్చింది అధ్యక్ష. మళ్ళీ చదువుతాను అధ్యక్ష. నో మెంబర్స్ ఇన్ గవర్నమెంట్ సర్వీస్ / పెన్షన్ స్కీమ్స్, అర్హులు కాదు. కానీ శానిటేషన్ వర్కర్స్ అండ్ లో ఇన్కమ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ earning below 10,000 in rural areas or 12,000 in urban areas are exempted from the ineligibility rules of తల్లికి వందనం. సో రూరల్ ఏరియాస్లో 10,000 కన్నా తక్కువ జీతం వస్తే తల్లికి వందనం వర్తిస్తుంది అధ్యక్ష. అర్బన్లో 12,000 రూపాయల కన్నా తక్కువ వస్తే జీతం తల్లికి వందనం వర్తిస్తుంది అధ్యక్ష. ఆల్రెడీ ఇది మేము డబ్బులు ఇస్తాం జరిగింది అధ్యక్ష. ఇది చాలా క్లారిటీగా ఆల్రెడీ వర్తిస్తుంది అధ్యక్ష, వాళ్ళకి అందజేస్తున్నాం అధ్యక్ష. అంటే ఎలాంటి డౌట్ లేదు సార్. అది కాదు, ఇప్పుడు మున్సిపాలిటీస్లోను వాటిల్లోనూ అర్బన్లో 18,000 ఇస్తున్నారు అవుట్ సోర్సింగ్లో. మీరు 12,000 పెడితే వాళ్ళకి ఎలా వర్తిస్తుందండి? కరెక్ట్ అధ్యక్ష. అది మార్చుకోవాలి. మేము గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేశాము, గతంలో కూడా గైడ్ లైన్స్ ఫ్రేమ్ అయ్యాయి. మున్సిపాలిటీస్లో 12,000 అనేది లేదు కదండి. మేము పెంచాం అధ్యక్ష, వచ్చిన తర్వాత మేము పెంచాం. అది కాదు, 12,000 జీతాలు కూడా మేము పెంచాం అధ్యక్ష. అవును, జీతం పెరిగింది కదండి. కరెక్ట్ సార్, మేము జీతాలు మేము పెంచాము, కొన్ని గైడ్ లైన్స్ ప్రకారం మేము వెళ్తున్నాము అధ్యక్ష. నన్ను పూర్తి చేయనియండి ప్లీజ్. ప్లీజ్ మాడమంటారా? మీరు మాడుతాను కూర్చుంటారు, నో ప్రాబ్లం. మాట్లాడమంటే ఎల్ఓపి గారు కొంచెం కంట్రోల్ చేయండి, మీ మనుషుల్ని కొంచెం కంట్రోల్ చేయండి సార్. సార్ ఇప్పుడు నేనేది ఏంటంటే అధ్యక్ష, అంగన్వాడీ వర్కర్స్, ఆశా వర్కర్స్ కూడా మమ్మల్ని అడిగారు, అది మేము టేకప్ చేస్తాం అధ్యక్ష. అధ్యక్ష, ఐ స్టాండ్ కరెక్టెడ్ ఇన్ ద హౌస్. పారిశుద్ధ్య కార్మికులు టోటలీ ఎగ్జామ్ చేశాం అధ్యక్ష, ఆల్రెడీ ఎగ్జామ్ చేశాం. రావట్లేదండి, ఆల్రెడీ ఎగ్జామ్ చేసాం. మీరు కొంత వివరాలు పంపించండి అధ్యక్ష, నోట్ ద్వారా పంపిస్తాం. ఐ స్టాండ్ కరెక్టెడ్. తర్వాత అంటే గైడ్ లైన్స్ ఇది ఉన్నాం, తర్వాత మేము ఎగ్జామ్ చేసాము. ఐ స్టాండ్ కరెక్టెడ్ ఉంది, 100% ఎగ్జామ్ చేసాం. ఎగ్జామ్ చేసినట్టు ఏమి జీవో రాలేదు కదా, జీవో కానీ మెమో కానీ రాలేదు. ఇచ్చాం సార్, అది మెమో ఇచ్చేసాం సార్, అది డబ్బులు కూడా ఇస్తాం సార్. ఎంతమంది పారిశుద్ధ్య కార్మికులకి డబ్బులు ఇస్తాం కూడా ఆ మెమో ఉంటే నాకు ఒకటి ఇమ్మనండి. వి విల్ టేబుల్ ఇట్ ఇన్ ద హౌస్ అధ్యక్ష. ఎంతమంది ఎగ్జామ్ ఎంతమందికి ఇచ్చాం పేమెంట్ అనేది హౌస్లోకి మేము ఇస్తాం అధ్యక్ష. థ్యాంక్ యూ. ఎల్ఓపి గారు. అధ్యక్ష, ఇప్పుడు మంత్రి గారు చెప్తున్నప్పుడు అదే పారిశుద్ధ్య కార్మికుల దగ్గర మళ్ళీ తిరిగి వారు రీకన్సల్ట్ చేసుకొని చెప్పారు. ఇట్స్ ఓకే, ఫైన్. దాంట్లో దెర్ ఇస్ నో డిస్ప్యూట్, దెర్ ఇస్ నో క్లారిటీ, దెర్ ఇస్ నో ఇష్యూ. రెండో విషయంకి వస్తేప్పటికి వారు చెప్పినందులోనూ ఎప్పుడు ఇచ్చి దగ్గర 2 నెలలు ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యి 2 months అయింది. ఈ వాటికి ఉన్న రాష్ట్రంలో ఉన్న ఏదైతే మీరు ఏ సంఖ్యకి ఇచ్చారు, ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చి కాంబినేషన్తో మేము ఇస్తున్నామన్నామో అది ఇప్పటికొచ్చి రాలేదనే విషయాన్ని చాలామంది చెప్తున్నారు. వాళ్ళకి ఏమైనా ఈ రోజుకి కంప్లీట్ అయిందా, ఇంకా కేంద్ర ప్రభుత్వం డబ్బు ఇంకా పెండింగ్ ఉందా, ఉంటే ఆ నెంబర్ ఎంత ఉంది అది దయచేసి ఆ నెంబర్ క్లారిటీ ఇస్తే అది బాగుండేది. ఇప్పుడు వచ్చి మీరు చెప్పిన దాన్ని మొత్తం విన్నాను నేను. ఎక్కడా కూడా ఈ రోజుకి ఎంతమంది అద్దెలకు ఇచ్చారనేది ఎక్కడా కూడా నెంబర్ చెప్పలేదు మీ నోటితో. దాంతోపాటు కేంద్రం ఎంత గ్యాప్ ఉందనేది ఆ నెంబర్ కూడా చెప్పలే. దయచేసి ఆ ఇన్ఫర్మేషన్ చెప్పండి, లేకపోతే పంపించండి. మంత్రి గారు. అధ్యక్ష, అధ్యక్ష, తల్లికి వందనం జియో 26 అధ్యక్ష, 12/6/2025లో పేజ్ నెంబర్ 4 అధ్యక్ష హౌస్లో సబ్మిట్ చేస్తున్నా. దాంట్లో చాలా స్పష్టంగా anyone among the household members employed in any central state government service PSU or getting government pension post retirement are not eligible. Sanitation workers are exempted in totality అధ్యక్ష. నేను కొంచెం మిస్రీడ్ చేశాను, మై అపాలజీస్ అధ్యక్ష. Sanitation workers are exempted and all employees getting less than 10,000 salary per month in rural areas and less than
12,000 month in urban areas are exempted. శానిటేషన్ వర్కర్స్ కి 100% ఎగ్జామ్షన్ ఇచ్చారు అధ్యక్ష. జియో మీకు ఇప్పుడే ఇంకా ఉన్నప్పుడు దానికి 12,000 10,000 అనే అదర్ ఎంప్లాయీస్ అధ్యక్ష, అదర్ ఎంప్లాయీస్ అధ్యక్ష. ఇది ఇప్పుడు నేను హౌస్కి ఇస్తాను. అదేవిధంగా అధ్యక్ష, గౌరవ ఎల్ఓపి గారు అడిగారు అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వ ఎగ్జాక్ట్ నంబర్స్ నా దగ్గర లేదు అధ్యక్ష, దాని గురించి నేను కనుక్కొని ఎల్ఓపి గారు పంపిస్తాను. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులని వచ్చేసినాయి అధ్యక్ష. ఇప్పుడు అధ్యక్ష మేము ఒకటి డిస్కషన్ చేస్తున్నాం, ఫైనాన్స్ మంత్రి గారు కూడా ఉన్నారు. ఆశా వర్కర్సు, అంగన్వాడీ వర్కర్సు వచ్చి నన్ను కలిశారు అధ్యక్ష. అది కూడా మమ్మల్ని కూడా ఎగ్జామ్ చేయమని వాళ్ళు కోరుతాం జరిగింది అధ్యక్ష. మేము తప్పనిసరిగా అది క్యాబినెట్లో డిస్కస్ చేసి తగిన నిర్ణయం మేము తీసుకుంటాం. ఓకే, క్వశ్చన్ నెంబర్ 13941 మినిస్టర్ ఫర్ హ్యూమన్ రిసోర్సెస్. అధ్యక్ష, మొదటి ప్రశ్నకి సమాధానం అవునండి. కావాల్సిన పర్మిషన్లు, అప్రూవల్స్ గత బ్యాచ్లు కూడా 6/8/2025 నాడు తీసుకుంటాం జరిగింది. రెండో ప్రశ్నకి సమాధానం అవునండి. మొదటి 2 బ్యాచ్లు పడుతున్న ఇబ్బందులన్నీ 6/8/25 నాడు ఆ సమస్యను పరిష్కరిస్తాం జరిగింది. మూడో ప్రశ్నకి సమాధానం వివరాల్ని ఎనెక్షర్లో పొందుపరచడం జరిగింది. సంస్థలు ప్రారంభించేటప్పుడు ప్రభుత్వం నుంచి కానీ లేకుంటే ఇతర సంస్థల ద్వారా అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతనే ప్రారంభిస్తారు అధ్యక్ష. 20లో ప్రారంభించిన యూనివర్సిటీకి కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఆఫ్ ఇండియా అనుమతులు తీసుకోకుండా యూనివర్సిటీని ప్రారంభించడం జరిగింది అధ్యక్ష. ఒక్కొక్క కాలేజీలో దాదాపు 5 సంవత్సరాల పాటు చదువుకోవాల్సి ఉంటుంది అధ్యక్ష. అంటే 2020లో చేరిన వాళ్ళు ఈ 2025వ సంవత్సరంలో వారు సర్టిఫికేట్ తీసుకొని బయటకు పోవాల్సి ఉంటుంది అధ్యక్ష. 2025వ సంవత్సరం వచ్చి మొన్నటి వరకు కూడా యూనివర్సిటీకి ఆర్కిటెక్చర్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు లేదు అధ్యక్ష. దీంతో విద్యార్థులు అనేక రకాలుగా ఇబ్బందులు పడడం జరిగింది అధ్యక్ష. అంటే ఎంత బాధ్యత రహితంగా గత ప్రభుత్వం ఆర్కిటెక్చర్ యూనివర్సిటీని ఏర్పాటు చేసిందంటే ఏ మాత్రం కూడా ముందు చూపు లేకోకుండా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. ఒకవేళ కడపలో ఏర్పాటు చేసేటప్పుడు అప్పటి పాలకుడు కేవలం తన బావమర్ది కళ్ళల్లో ఆనందం చూసేదానికి ఆ యూనివర్సిటీని ఏర్పాటు చేసి విద్యార్థుల జీవితాలు వారి భవిష్యత్తును సర్వనాశనం చేయడం అధ్యక్ష. దాదాపు మొన్న గత 2 నెలల క్రితం విద్యార్థులందరూ కూడా ధర్నాలు ఆందోళన చేసే నేపథ్యంలో మేమంతా హెచ్ఆర్డి మంత్రి గారి దృష్టికి వీటన్నిటిని కూడా తీసుకొని పోయినప్పుడు ఆ విద్యార్థులందరినీ కూడా ఆ రోజు పుట్టపర్తి పర్యటనకు విద్యాశాఖ మంత్రి గారు వచ్చినప్పుడు వాళ్ళందరినీ కలిపి వారి సమస్యలను మంత్రి గారి దృష్టికి తీసుకొని పోయిన తర్వాత మళ్ళీ ఆర్కిటెక్చర్ కౌన్సిల్ అధికారుల దృష్టికి తీసుకొని ఆ సమస్యను పరిష్కరించేదానికి గౌరవ విద్యాశాఖ మంత్రి గారు కృషి చేయడం జరిగింది అధ్యక్ష. ముఖ్యంగా విద్యార్థులందరి తరఫున విద్యాశాఖ మంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతాను అధ్యక్ష. ఇప్పటికైనా కూడా దానికి ఎలాంటి భవనాలు కానీ లేవు, ఫ్యాకల్టీ లేదు, రెగ్యులర్ ఎంప్లాయీస్ ఎవరు కూడా లేరు అధ్యక్ష. అంటే ఎంత అధ్వానమైన పరిస్థితుల్లో కేవలం తన వంది మాగాదాల కోసం అప్పటి ముఖ్యమంత్రి యూనివర్సిటీని ఏర్పాటు చేయడం చాలా బాధాకరం అధ్యక్ష. మీ ద్వారా గౌరవ మంత్రి గారికి విజ్ఞప్తి చేసేది ఒకటి అధ్యక్ష, భవిష్యత్తులో ఈ అనుమతుల విషయం ఎలాంటి ఇబ్బందులు తలెత్తకోకుండా తగు జాగ్రత్తలు, తగు చర్యలు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. అలాగే ఇప్పుడు ఒక యూనివర్సిటీని ఎక్కడైనా కానీ పక్కా బిల్డింగ్లోనే ప్రభుత్వ భవనాల్లో ఏర్పాటు చేస్తారు అధ్యక్ష, నిర్వహిస్తారు. కానీ ప్రైవేటు ఒక ఇంజనీరింగ్ కళాశాలను బాడెక్కు తీసుకొని దానిలో పెట్టడం కూడా చాలా బాధాకరం అధ్యక్ష. దాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసేదానికి ప్రభుత్వం ద్వారా ఏం చర్యలు తీసుకుంటున్నారు, పక్కా భవనాలలోకి ఎప్పుడు దాన్ని మారుస్తారు, అదేవిధంగా భవిష్యత్తులో పిల్లలకు ఇబ్బంది లేకోకుండా ఏం చర్యలు తీసుకుంటున్నారో తెలపాలని చెప్పి మీ ద్వారా మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నారు అధ్యక్ష. ఓకే, అవునా, ఇంకా రాజేంద్ర ప్రసాద్ సిగ్నేటరీస్ ఉన్నారు అధ్యక్ష. మీ ద్వారా గౌరవ మంత్రివర్యుల్ని కోరుకునేది ఏంటంటే 2020, 2021, 21, 22, 23 బ్యాచ్లకి అనుమతి ఈ మధ్యకాలంలోనే ఆగస్టు 8, 2025న కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఇవ్వడం జరిగిందని చెప్పడం జరిగింది. ఇదే సందర్భంలో 2024
నవంబర్ 20న యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ప్రిన్సిపల్ని, అసోసియేట్ ప్రిన్సిపల్స్ని తాత్కాలిక పద్ధతిలో నియమించాలని కోరారు. నియమించడం జరిగిందా లేదా అనేది ఒకటి అధ్యక్ష. రెండోది, గత ప్రభుత్వంలో ఇచ్చిన రెగ్యులర్ అధ్యాపక నియామకాన్ని, ఆ నోటిఫికేషన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్టే ఆర్డర్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఆ స్టే ఆర్డర్ ఏ స్థితిలో ఉంది, ఎలాంటి పరిస్థితిలో ఉంది అక్కడ, ఎందుకంటే ఇది మొట్టమొదటి కాలేజీగా పేర్కొనబడతా ఉంది ఈ కడప ప్రాంతంలో. ఈ యొక్క రెగ్యులరైజేషన్ కాన్సెప్ట్ని మనం ఇక్కడ విద్యార్థులు నష్టపోకుండా టీచర్స్ని టోటల్గా మనం ఎంప్లాయ్ చేయడం జరిగిందా లేదా అనేది మీ ద్వారా మంత్రి గారు అడుగుతున్నాను. మంత్రి గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు కొన్ని అడిగారు వివరాలు. అధ్యక్ష, అడ్మిషన్స్ అనేది 2021 నాడు ప్రారంభించారు అధ్యక్ష. కానీ ఎలాంటి అనుమతులు లేకుండా ప్రారంభిస్తాం జరిగింది అధ్యక్ష. మన విద్యార్థులందరూ కూడా వచ్చి నేను కమలాపురంకి వెళ్ళినప్పుడు కూడా, పుట్టపర్తికి వెళ్ళినప్పుడు అక్కడ వచ్చి కలుస్తాం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, విచిత్రం ఏంటంటే నాకు గత ప్రభుత్వం పర్మిషన్లు తీసుకోలేదు ఈ యూనివర్సిటీ ఏర్పాటు చేశారు. కానీ విద్యార్థులు మాజీ ముఖ్యమంత్రి గారిని కలిసేదానికి వెళ్ళినప్పుడు మా పైన దాడి చేశారు అధ్యక్ష. ఏదో మేము అన్యాయం చేస్తున్నాం. ఇది ఎంతో న్యాయమో దయచేసి ఇక్కడ ఉన్న సభ్యులందరూ కూడా ఒకసారి గమనించారు. ఆర్టికల్స్ కూడా నా దగ్గర ఉన్నాయి అధ్యక్ష. ఎందుకంటే 2 బ్యాచ్లకి పర్మిషన్ తీసుకోకుండా, ఎలాంటి ప్రాసెస్ పాటించకుండా ఎలా యూనివర్సిటీ స్టార్ట్ చేశారో నాకు అర్థం అవ్వట్లేదు అధ్యక్ష. అధ్యక్ష, వాళ్ళందరూ నన్ను కలిసిన తర్వాత మేము అది కేంద్ర మంత్రి గారితో నేను కూడా పర్సనల్గా మాట్లాడా, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడారు. ఇది సీరియస్గా ఎట్టి పరిస్థితుల్లో పిల్లలు ఇబ్బంది పడకూడదని మేము వాళ్ళ దృష్టికి తీసుకొచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా, ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది, కేంద్రంలో కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో భాగస్వామి, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ, టీడీపీ 3 పార్టీలు కలిసికట్టుగా ముందరికి వెళ్తున్నాం. కనుకనే ఈరోజు ఇలాంటి కొన్ని ఇబ్బందికరమైన గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కూడా మేము సరిదిద్దగలుగుతున్నాం అధ్యక్ష. అందుకే మేము ఫాలోఅప్ చేసుకుని ఈ 2 బ్యాచ్లకి రావాల్సిన అప్రూవల్స్ మేము తీసుకొస్తాం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, పెద్దలు కొన్ని అడిగారు అధ్యక్ష. ఏంటంటే ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ నియామకంలో గత ప్రభుత్వంలో ఆలస్యం జరిగిన విషయం వాస్తవం. వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ సరిగ్గా ఇవ్వలేదు కనుక వాళ్ళు కోర్టుకు వెళ్ళారు, స్టేజ్ వచ్చినాయి. ఇప్పుడు ఆ స్టేజ్ అని వెకేట్ చేయించి ఆ నోటిఫికేషన్ అనేది చేయాల్సిన అవసరం ఉంది. సుమారుగా 4300 పోస్టులు అనుకుంటా దేర్ ఆఫ్ ఈ లీగల్ ట్యాంగిల్స్లో ఉన్నాయి అధ్యక్ష. సో ఇప్పుడు మేము, ఎందుకంటే మాకు డిఎస్సి ఒక పెద్ద పరీక్ష, మంత్రిగా డిఎస్సి నాకు ఒక పెద్ద పరీక్ష, దానిపైన కూడా ఎటుకో చర్చ ఉంది కనుక డీటెయిల్స్లోకి వెళ్ళను. కానీ డిఎస్సి అయిపోయిన వీ వాంట్ టు సిట్ రిజాల్వ్ ఆల్ లీగల్ ఇష్యూస్. ఎందుకంటే హెచ్ఆర్డి డిపార్ట్మెంట్లో బొత్స గారు కూడా తెలుసు మ్యాక్సిమం లీగల్ ఇష్యూస్ ఉంటాయి. సో ఇది మేము రిజాల్వ్ చేయాలని నిర్ణయం తీసుకుని రిక్రూట్మెంట్ కూడా ఒక పద్ధతి ప్రకారం చేయాలనేది మన కూటమి ప్రభుత్వం నిర్ణయం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మీరు కోరినట్టు ఈ భవనాలని ఎప్పటికల్లా కడతారు అని ఎవరో సభ్యులు కోరారు. వాస్తవంగా నేను వివరాలన్నీ తెప్పించుకున్నాను అధ్యక్ష. బడ్జెట్స్ ఎంత అవుతాయి ఏంటనేది మేము ఇప్పుడు రివ్యూ చేస్తున్నాం. నా దగ్గర రెడీగా వివరాలు లేవు. నేను తప్పనిసరిగా అదొక కార్యాచరణ రూపొందించిన తర్వాత గౌరవ సభ్యులకి నేను తెలియజేస్తానని ఈ హౌస్ తరఫున చెప్తున్నాను అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 13978 ఫైనాన్స్ మినిస్టర్ గారు. ఏ ప్రశ్నకు సమాధానం? శ్వేతపత్రంలో ప్రచురించిన ప్రకారం 2024 జూన్ 12 నాటికి ప్రభుత్వం మరియు ప్రభుత్వ రంగ సంస్థల మొత్తం రుణాలు చెల్లింపు బాధ్యతలు 9,74,556 కోట్లు. ప్రభుత్వం మరియు ప్రభుత్వ రంగ సంస్థల రుణాలు మరియు బకాయిల వివరాలను అనుబంధంలో పొందుపరచడమైనది. ప్రభుత్వేతర సంస్థల రుణాలు వివరాలు ప్రభుత్వం వద్ద నిర్వహించబడవు. బి ప్రశ్నకు సమాధానం. ప్రభుత్వ రుణాలను అసలు వడ్డీ చెల్లింపులతో సహా ద్రవ్యలోటును పూరించడానికి ఉపయోగించడమైనది. ప్రభుత్వ రంగ సంస్థల రుణాలను రెవెన్యూ మరియు మూలధన వ్యయాల కోసం వినియోగించడమైనది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 25-26 ఆగస్టు 30 వరకు తీసుకున్న
రుణాల వివరాలను ఈ కింది విధంగా ఉన్నాయి. ఆన్సర్ షీట్లో చాలా డీటెయిల్డ్ టేబుల్ ఇచ్చాం సార్. ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే అనెక్షర్ కూడా ఆయనకి ఇచ్చాం, ప్రశ్నించవచ్చు. అరుణ్ కుమార్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మీ ద్వారా గవర్నర్ అయిన ఫైనాన్స్ మినిస్టర్ గారిని ఒక 3 క్వశ్చన్స్ అడదలుచుకున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఈ జిఎస్టీ రేషనలైజేషన్లో భాగంగా జిఎస్టీ 2.0 రేషనలైజేషన్ భాగంగా చాలా స్టేట్స్ వాళ్ళ రెవెన్యూస్ తగ్గుతున్నాయి అధ్యక్ష. ఇప్పటి వరకు సుమారు ఒక 6 స్టేట్స్ ఏదైతే వాళ్ళకి ఇంక్యూర్ అమౌంట్ తగ్గుతుందో ఆ అమౌంట్ని మాకు భర్తీ చేయండి అని చెప్పి ఒక 6 స్టేట్లు ఇప్పుడు దాకా సెంట్రల్ గవర్నమెంట్ డిమాండ్ చేసింది అధ్యక్ష. అందులో తెలంగాణ కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఆఖరికి ఉత్తరప్రదేశ్ కూడా బీజేపీ గవర్నమెంట్ కూడా వాళ్ళు కూడా డిమాండ్ చేస్తారు అధ్యక్ష. మరి మీ ద్వారా మంత్రి గారిని అటువంటి ప్రతిపాదన రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైతే జిఎస్టీ రేషనలైజేషన్ వల్ల మనం ఏదైతే లాస్ అవుతున్నామో దాన్ని రిక్యూ చేసుకుంటానికి మీరైనా ప్రతిపాదన ఏదైనా మీ దగ్గర ఉన్నాయా, లేకపోతే దయచేసి ఆ విధంగా ఆలోచించాలని చెప్పి గవర్నర్ మంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష. రెండోది అధ్యక్ష, నిన్న ఇదే క్వశ్చన్ మీద అసెంబ్లీలో మా సభ్యులు వేసిన క్వశ్చన్కి ఆ హౌస్లో ఇక్కడ ప్రస్తావించాలి అధ్యక్ష. ఓకే అధ్యక్ష, కరెక్ట్. బట్ వాట్ ఎవర్ ఇష్యూ దట్ ఇట్ వాజ్ ఇన్కరెక్ట్ సార్. చేయకూడదు, ఆ సభలో దాన్ని ఇక్కడ ప్రస్తావించకూడదు. ఓకే దట్స్ ఫైన్. సరే అధ్యక్ష, ఆ హౌస్లో ఏం అబద్ధాలు చెప్పారని మాట్లాడను. ప్లీజ్ మీరు కావాల్సింది ఏంటి అడగండి సార్. మూడో క్వశ్చన్ అధ్యక్ష, జిఎస్టీ కలెక్షన్ విషయంలో లాస్ట్ 15 months గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వంలో గత 15 నెలలు జిఎస్టీ కలెక్షన్స్ ఎంత మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది, అది ఏ విధంగా మీరు స్పెండ్ చేశారు? ఒకటి అధ్యక్ష. తర్వాత అధ్యక్ష, ఈ ఏదైతే మీరు ఈ 1.5 సంవత్సరంలో ఎంతైతే అప్పు చేశారో ఆ అప్పుని దేని మీద స్పెండ్ చేశారు, దానికి ఇంట్రెస్ట్ ఏంటి, దాని మెచ్యూరిటీ పీరియడ్ ఏంటి, ఏ స్కీమ్స్ మీద ఎంత ఖర్చు పెట్టారనేది వివరంగా మంత్రి గారిని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. రవిబాబు గారు. థ్యాంక్ యూ చైర్మన్ సార్. ఇందులో 2025-26 ఆర్థిక సంవత్సరంలో చేయదలిచిన అప్పుల మొత్తం ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు తీసుకున్న రుణాలు మొత్తం ఎంత అనేది ఒక ప్రశ్న అధ్యక్ష. మంత్రి గారు వీటికి సూటిగా సమాధానం చెప్పాలని గౌరవమైనటువంటి ఫైనాన్స్ మినిస్టర్ గారిని కోరుతున్నాం అధ్యక్ష. ఈ 15 నెలల కాలంలో బహుశా భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రం చేయని విధంగా 2,09,085 కోట్ల రూపాయలు అప్పు చేశారు అధ్యక్ష. అంటే నెలకు వచ్చేటప్పటికి 13,939 కోట్లు అవుతుంది అధ్యక్ష. రోజుకి 449 కోట్ల రూపాయలు అవుతుంది అధ్యక్ష. గంటకు 18,73,00,000 రూపాయలు ఈ ప్రభుత్వం అప్పు చేస్తుంది అధ్యక్ష. ఎన్నికల సందర్భంలో కూటమి నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి సంపద సృష్టించి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలకి ఇంకా ఎక్కువగా చేస్తాం అని ఊరూరా తిరిగి ప్రచారం చేశారు అధ్యక్ష. కానీ ఇవాళ
సూపర్ 6 పేరుతోటి ఆ హామీలు అసంపూర్తిగా చేస్తూ పండుగ కార్యక్రమాలు నిర్వహించుకునే కార్యక్రమం కూడా భారీగా చేస్తారు అధ్యక్ష. ఇదే సరైనటువంటి సమాధానం అధ్యక్ష. మేము అడిగేది ఈ 15 నెలల కాలంలో 2,10,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం అప్పు చేసింది. ఈ అప్పు దేని మీద ఖర్చు చేశారు? ఆ వివరాలు ప్రభుత్వం దగ్గర ఏమైనా ఉన్నాయా? ఇందులో కొన్ని వివరాల్లోకి వెళ్తే వివరాలు మీరు మేము అడిగిందే చెప్తున్నాం. మీ క్వశ్చన్ ఏంటి చెప్పండి. బడ్జెట్ అప్పులు మొత్తం కూడా 1,33,202 కోట్లు చేశారు అధ్యక్ష. అలాగే బడ్జెట్ అప్పులు 44,383 కోట్ల అధ్యక్ష. అలాగే కేవలం రాజధాని అప్పులు ప్రపంచ బ్యాంకు ద్వారా 15,000 కోట్లు, హట్కో ద్వారా 11,000 కోట్లు, జర్మనీ సంస్థ ద్వారా 5,000 కోట్లు, మొత్తం కలిపి 31,000 కోట్లు అప్పు చేస్తారు అధ్యక్ష. ఈ 2 లక్షల కోట్లు దేని మీద ఖర్చు చేశారో గౌరవ ఫైనాన్సర్ మంత్రి గారిని స్పష్టంగా అడుగుతున్నాం అధ్యక్ష. కూర్చో. ఫైనాన్స్ మినిస్టర్ గారు. తమరి ద్వారా గౌరవ సభ్యుల్ని నేను కోరేది ఏంటంటే అధ్యక్ష, మీరు ప్రశ్న వేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి లోన్స్ ఎంత ఉన్నాయి అనేటువంటిది ప్రశ్న అధ్యక్ష. గౌరవ సభ్యులేమో జిఎస్టీ గురించి అడిగారు అధ్యక్ష. కనెక్టెడ్ కాదు, కానీ గౌరవ సభ్యులు అడిగారు కాబట్టి బ్రాడ్గా చెప్పాల్సింది ఏంటంటే అధ్యక్ష, 6 రాష్ట్రాల్లో 8 రాష్ట్రాలు దీన్ని వ్యతిరేకించాయనేటువంటిది మేము గర్వంగా చెప్తున్నాం అధ్యక్ష. ఈ జిఎస్టీ ప్రతిపాదనలు సామాన్యుడికి బాధ్యతను బరువుని తగ్గించే రకంగా పెట్టిన ఈ ప్రతిపాదనలను మొట్టమొదటిసారిగా బేషరతుగా మద్దతు తెలిపిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, చంద్రబాబు నాయుడు. ఆర్థిక శాఖ ఒక 8,000 కోట్ల రూపాయలు నష్టం వస్తుంది అన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పింది 8,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రజలకు మిగులుతుంది కదా అనేటువంటిది. మా ప్రభుత్వ ఆలోచన అది అధ్యక్ష. దేశంలో 6 రాష్ట్రాలు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు, తెలంగాణ కావచ్చు, ఇతరులు కేంద్ర ప్రభుత్వాన్ని అడిగారు అధ్యక్ష. గౌరవ సభ్యులు యూపీ చెప్పారన్నారు అధ్యక్ష. అది కరెక్ట్ కాదు అధ్యక్ష. యూపీ చాలా వన్ ఆఫ్ ది ఫస్ట్ స్టేట్స్ టు సపోర్ట్ అధ్యక్ష దీని మీద. సో అది జిఎస్టీకి సంబంధించినటువంటిది. జిఎస్టీ గత 15 నెలలుగా అనేటువంటిది మంత్ బై మంత్, ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతూనే ఉంది అధ్యక్ష. లాస్ట్ 3 months 20% జిఎస్టీ గ్రోత్ ఈ స్టేట్లో రిజిస్టర్ అయింది అధ్యక్ష. మీరు జిఎస్టీ మీద డీటెయిల్డ్ క్వశ్చన్ అయింది, సపరేట్గా వీల్ హ్యావ్ ఎ డిస్కషన్. రెండవది రవిబాబు గారు అడుగుతూ అప్పులు మొత్తం ఎంత అనేటువంటిది అడిగారు అధ్యక్ష. వారేవో ఫిగర్స్ చెప్తా ఉన్నారు అధ్యక్ష. వారిలాగా వారు రాసుకున్నటువంటి ఈరోజు పేపర్లో రాసుకున్నట్టుగా నేను సంఖ్యలు చెప్పలేను అధ్యక్ష. నేను చెప్పిన దానికి ప్రతిదానికి కూడా అధ్యక్ష కింద సోర్స్ కోట్ చేశాను అధ్యక్ష. సిఏజీ ఆడిటెడ్ ఫిగర్స్ ఏవి, బడ్జెట్లో మేము అంచనాలు వేసినవి ఏవి, యాక్చువల్స్ ఏవి అనేటువంటివి ప్రతి దానికి వాల్యూమ్తో సహా నేను ఇచ్చిన ఆన్సర్లు. ఎందుకు అనంటే అథెంటిసిటీ ఉండాలి అనేటువంటిది సోర్స్ చాలా క్లియర్గా. ఏజీ ఫైనాన్స్ అకౌంట్స్ ఒకటి రాశాను అధ్యక్ష. వాల్యూమ్ 6 బడ్జెట్ ఇన్ బ్రీఫ్ ఒకటి రాశాము అధ్యక్ష. యాజ్ పర్ డేటా సబ్మిటెడ్ మేము పిఏజీకి ఇచ్చాము. ఇంకా కొన్ని ఆడిట్లో ఉన్నాయి లాస్ట్ ఫైనల్ ఇయర్స్, కానీ మేమిచ్చిన ఫిగర్స్ ఏవి అనేటువంటివి ప్రతి దాన్ని కూడా స్టార్ మార్క్ వేసి, హ్యాష్ మార్క్ వేసి, డబుల్ స్టార్ వేసి మెన్షన్ చేశాం అధ్యక్ష. ఎందుకు అనంటే అథెంటిసిటీ ఉండాలి. ఏ ఆధారాలు లేకుండా ఒక పత్రికలో రాసుకుని ఆ పత్రికను ఇక్కడ కోట్ చేసి దానికి నన్ను సమాధానం చెప్పమంటాం గౌరవ సభ్యులకి సరైనటువంటి విషయం కాదు అనేటువంటి చెప్పదలుచుకున్న అధ్యక్ష. మేము వాళ్ళు అడిగినటువంటి ప్రశ్న ఏంటి అనంటే 25-26 సంవత్సరానికి ప్రతిపాదించిన మొత్తం రుణాలు మరియు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు తీసుకున్న రుణాలు. మేము ప్రతిపాదించింది 79,226 కోట్ల 33 లక్షలు తీసుకోవాలి అనేటువంటిది మేము ప్రతిపాదించినటువంటి అప్పుల అధ్యక్ష. అంటే దాదాపు 80,000 కోట్ల రూపాయల్ని ఈ సంవత్సరం మేము అప్పులు వివిధ రూపాల్లో తీసుకోవాలి అనేటువంటిది, ఓపెన్ మార్కెట్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, తీసుకోవాలి అని అనుకున్నది. ఇప్పటిదాకా తీసుకున్నది ఎంత అనంటే 35,305 కోట్ల అధ్యక్ష. కేవలం 35,305 కోట్లు, ఆల్మోస్ట్
వీఆర్ కంప్లీటింగ్ 5 months అయిపోతా ఉంది అధ్యక్ష. ఇది తీసుకున్నటువంటి ఫిగర్. వీళ్ళు చెప్తున్నటువంటి లక్షల ఫిగర్ల మీద ఎప్పుడైనా డిబేట్ కావాలి, డిస్కషన్ కావాలి అని అంటే అప్రాపరేట్ ఫామ్లో రమ్మనండి అధ్యక్ష. ఈ రాష్ట్ర ప్రజలకు కూడా గతంలో ఏం జరిగింది, ఆర్థిక విధ్వంసం ఎట్లా జరిగింది అనేటువంటి దాని మీద కూడా ప్రజలు కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి తప్పకుండా ఆ డీటెయిల్స్ అన్నింటినీ కూడా పొందుపరుస్తాము అనేటువంటిది ఈ సందర్భంగా చేస్తున్నాం అధ్యక్ష. ఏ రాష్ట్రం చేయని విధంగా ఈ రాష్ట్రం అప్పులు చేస్తూ ఉంది అని అధ్యక్ష. నేను ఒకటి అడుగుతా ఉన్నా అధ్యక్ష, FRBM అనేటువంటిది ఒకటి ఉంది కదా అధ్యక్ష, దాన్ని దాటి ఏ రాష్ట్రమైనా చేయగలదా అధ్యక్ష? ఏ రాష్ట్రం చేయని విధంగా మేము ఎట్లా చేస్తాం అధ్యక్ష? కేంద్ర ప్రభుత్వం RBI వాచ్ లేదు అధ్యక్ష, కానీ గతంలో మీరు చేశారు. కేంద్ర ప్రభుత్వం కళ్ళు కప్పి ఈ రాష్ట్రంలో అనేక సంస్థల్ని, లేయర్ ఆఫ్ సంస్థల్ని క్రియేట్ చేసి ఒక సంస్థ నుంచి ఇంకో సంస్థకి, ఇంకో సంస్థ నుంచి ఇంకో సంస్థకి మీరు మనీని రూటింగ్ చేసి ఫైనల్గా బయటికి తీసుకెళ్లారు అధ్యక్ష. యాజ్ PSC చైర్మన్గా నేను లేవనెత్తిన అభ్యంతరాలకి ఆనాటి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఈ రాష్ట్రం చేసినటువంటి పనికి అధ్యక్ష దేశం మొత్తం మీద కూడా సర్క్యులర్ ఇచ్చారు అధ్యక్ష. పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్లో తీసుకునేటువంటి అప్పులను స్టేట్ గవర్నమెంట్ సర్వీస్ చేస్తూ ఉంటే అవి కూడా FRBMలోకి తెస్తామని, అది మీ ప్రభుత్వ ఘనత అనేటువంటి విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. వీఆర్ ట్రయింగ్ టు బి అధ్యక్ష, ఆర్థిక విధ్వంసం జరిగింది. వీఆర్ ట్రయింగ్ టు బి యాజ్ డిసిప్లిన్డ్ యాజ్ పాసిబుల్. ఎస్, కానీ ఒక వ్యవస్థని ఓవర్ నైట్ మేము రెక్టిఫై చేయలేము. అప్పులు చేయాల్సి వస్తూ ఉంది. అప్పుల్ని తిరిగి ప్రజల కోసం రెవెన్యూ ఎక్స్పెండిచర్ కావచ్చు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్లు కావచ్చు యూటిలైజ్ చేయడం జరుగుతూ ఉంది అధ్యక్ష. అంతే తప్ప ఇతర అవసరాలకు ఎక్కడ కూడా మళ్లించబడడం లేదనేటువంటి చెప్పదలుచుకున్నాం. క్వశ్చన్ నెంబర్ 118 బొట్టుపాటి రవి గారు. ప్లీజ్ అయిపోయింది. నా ఫిగర్స్ మీద ఏముంటుందండి? ఫిగర్స్ మీద ఏముంటుంది? ఈ ఫిగర్స్ మీద ఏం క్లారిఫికేషన్ ఏముంటుంది? లేదండి. అయితే ప్రస్తుతం ఉన్న సబ్స్టేషన్ మరియు వాటి మంజూరు చేసిన కొత్త సబ్స్టేషన్ వివరాలు అడిగారు సార్ సభ్యులు. ప్లీజ్ రాష్ట్రంలో EHT ఎక్స్ట్రా హై టెన్షన్ సబ్స్టేషన్లు 375 కూర్చోవాలి. మీరు ప్రస్తుతం ఉన్న మీరు ఫిగర్స్ మీద ఏం క్లారిఫికేషన్? కూర్చోండి. 400 kV, 220 kV అండ్ 132 kV సబ్స్టేషన్లు అయిపోయిందా? జిల్లాల వారీగా సభలో పెట్టడం అయినది. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో 33 kV సబ్స్టేషన్లు 3575 ఉన్నవి. ప్రస్తుతం ఉన్న 33 kV సబ్స్టేషన్లు జిల్లా వారీగా వివరాలు సభలో పెట్టడం అయింది సార్. సిగ్నేటరీ ఓకే. బేదార్ వచ్చింది కదా ఫస్ట్. అధ్యక్ష, గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల 5 సంవత్సరాల్లో మనం చూసాం అధ్యక్ష, విద్యుత్ రంగం పూర్తి స్థాయిలో సంక్షోభంలో నెట్టబడి దాదాపు 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన విషయం అందరికీ తెలిసిందే అధ్యక్ష. దానికి సంబంధించి నా క్వశ్చన్ ఏంటంటే, దాదాపు రాష్ట్రంలో 33 kV కానీ 133 kV కానీ ఎక్కడ కూడా లేవు అధ్యక్ష. మరి మీ ద్వారా మంత్రి గారు నేను అడిగేది ఏంటంటే, అందరికి ఉపయోగపడే 33 kV కానీ 133 kV ఈ ఉప కేంద్రాలు ఏర్పాటు చేస్తారా? జిల్లాల వారీగా వివరాలు తెలపాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. రాజశేఖర్ గారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి రాష్ట్రంలో లక్షలాది కోట్ల రూపాయల పెట్టుబడులు రావటం, అదేవిధంగా 175 నియోజకవర్గాల్లో కూడా మరి ఏదైతే ఇండస్ట్రియల్ పార్క్స్ ఏర్పాటు చేయడానికి మరి సన్నాహాలు చేస్తున్న తరుణంలో ప్రతి సంవత్సరం కూడా 6 నుంచి 8% మరి అదనపు విద్యుత్ వాడకం పెరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా పట్టణీకరణ పెరుగుతుంది. ఈ అన్నింటి మీద కూడా మరి ఒక ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వంలో మరి కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ విధమైన సహాయ సహకారాలు తీసుకోకపోవడం వల్ల మరి విద్యుత్ కొరత కూడా ఉన్నది అధ్యక్ష. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వ పథకాలైన సూర్యగారు కానీ అలాగే PM కుసుమ్ కానీ ఇలాంటి పథకాలన్నీ కూడా అడాప్ట్ చేసుకుని విద్యుత్ రంగంలో మరి ఏ విధమైన సంక్షోభం లేకుండా 24/7 గృహాలకు కానీ అలాగే వ్యవసాయ రంగానికి కానీ పరిశ్రమలకు కానీ కొరత లేకుండా ఏ విధమైన చర్యలు తీసుకున్నారో తెలియజేయాలని కోరుతున్నాను అధ్యక్షుడు గారు. మంత్రి గారు.
బిపి నాయుడు గారు, అదేవిధంగా రాజశేఖర్ గారు 33/11 kV సబ్స్టేషన్లు, అట్లానే 132 సబ్స్టేషన్స్ లేవని చెప్పి అన్నారు సార్. అదొకటి. అదేవిధంగా రాజశేఖర్ గారు అడుగుతారు 175 కాన్స్టిట్యూన్సీలో ఇండస్ట్రియల్ పార్కులు, అదేవిధంగా రాష్ట్రంలో 6 నుంచి 8% పౌర వినియోగం పెరిగింది. దీనికి సంబంధించిన వివరాలు అడిగారు సార్. ఒకసారి 72,600 మెగా వోల్ట్స్ యాంపియర్ ట్రాన్స్ఫర్మేషన్ కెపాసిటీతో రాష్ట్రంలో ట్రాన్స్కో పరిధిలో 375 సబ్స్టేషన్స్ ఉన్నాయి సార్. 33. అదేవిధంగా వీటిలో 400 kV సబ్స్టేషన్స్ 18 ఉన్నాయి సార్. అదేవిధంగా 220 kV సబ్స్టేషన్స్ 113, 132 kV సబ్స్టేషన్స్ 244 ఉన్నాయి సార్. దీని ద్వారా మనం మ్యాక్సిమం డిమాండ్ అయిన 13,712 మెగావాట్లు మరియు 263.25 మిలియన్ యూనిట్ల విద్యుత్తును వినియోగాన్ని అందుకోగలుగుతున్నాం సార్. గృహ, పారిశ్రామిక, వ్యవసాయం గల భవిష్యత్తు డిమాండ్ని తీర్చడానికి మరియు నెట్వర్క్ ఓవర్లోడ్ తగ్గించడానికి, లో వోల్టేజ్ సమస్యలను తగ్గించడానికి ప్రస్తుతం రూపాయలు 5,500 కోట్లతో 68 చోట్ల ట్రాన్స్కో పనులు జరుగుతున్నాయి సార్. అదేవిధంగా వీటితో పాటు 14 ప్రాంతాల్లో సబ్స్టేషన్ నిర్మాణం జరుగుతుంది. దీన్ని భవిష్యత్ అవసరాల కోసం నిర్మిస్తా ఉన్నాం సార్. అదే కాకుండా ఈ పనులు 6% నుంచి 8% వరకు కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ను దృష్టిలో ఉంచుకొని పనులు చేపడుతున్నాం సార్. దశల వారీగా పనులన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ పనులన్నీ కనుక పూర్తయితే దాదాపు లో వోల్టేజ్ సమస్య పరిష్కారం దశగా పనిచేస్తుంది. అదేవిధంగా మీకు ఎగ్జాంపుల్గా 132 kV సబ్స్టేషన్ బొండుమల్లి అండ్ 400 kV సబ్స్టేషన్ ఎనమల్లి పూర్తయితే అమలాపురం, మమ్మిడివారంలో లో వోల్టేజ్ సమస్య తగ్గిపోతుంది సార్. అదేవిధంగా 220 kV సబ్స్టేషన్స్ బనవాసి, అట్లానే అమంగళూరు, గూడూరులో లో వోల్టేజ్ సమస్య తగ్గుతుంది సార్. ఇట్లా దాదాపు 14 చోట్ల సబ్స్టేషన్స్ 132 కానీ 220 కానీ అదేవిధంగా 400 kV సబ్స్టేషన్స్ అన్నీ కూడా పూర్తి చేసి తొందరలోనే ప్రజలకి దాదాపు 6 నుంచి 8% వినియోగం పెరుగుతుంది. కాబట్టి దానికి అనుగుణంగానే సబ్స్టేషన్స్ ముందుగానే గుర్తించి ఎక్కడైతే డిమాండ్ ఉందో ఆ ప్రాంతాల్లో సబ్స్టేషన్స్ నిర్మాణం చేస్తా ఉన్నాం. ఏపీలో ఇండస్ట్రియల్ పాలసీ అదేవిధంగా క్లీన్ ఎనర్జీ పాలసీ వచ్చిన తర్వాత రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున పరిశ్రమలు ఎంఓయూలు చేసుకుంటా ఉన్నాయి. కాబట్టి ఆ పరిశ్రమలు వచ్చేటప్పటికి మనం పవర్ కూడా సిద్ధంగా ఉండాలనే ఉద్దేశంతో ఐటీ ఇండస్ట్రీస్ అదేవిధంగా ఎనర్జీ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా అనుసంధానంతో ఎక్కడైతే ఫ్యూచర్ నీడ్స్ కోసం అవసరమో ఆ ప్రాంతాలన్నింటిలో కూడా సబ్స్టేషన్స్ నిర్మాణం కోసం ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. అదేవిధంగా 33 kV సబ్స్టేషన్స్ కూడా చాలా కొరత ఉన్నాయని చెప్పి ఇందాక నాయుడు గారు అంటా చెప్పారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా 63 33 kV సబ్స్టేషన్స్ కూడా ఆల్రెడీ టెండర్ పిలిచాము, అయిపోయింది, పనులు జరుగుతూ ఉన్నాయి. ఇంకా ఎక్కడైతే లోడ్ ఉందో, లోడ్ అవసరాల్లో ఉందో అక్కడ ఖచ్చితంగా సబ్స్టేషన్స్ నిర్మిస్తాము. దాంతోపాటు వైజాగ్ లాంటి సిటీల్లో పవర్ బ్రేకేజెస్ వచ్చినప్పుడు, వర్షాలు కానీ మిగతా కారణాల వల్ల పవర్ బ్రేకేజ్ ఉన్నప్పుడు తక్షణమే దాని మీద ఇమీడియట్గా రెక్టిఫై చేయాలనే ఉద్దేశంతో స్క్వాడా సెంటర్ ఏర్పాటు చేసి దాని సిటీ పరిధిలో ఉన్న సబ్స్టేషన్స్ 90 నుంచి 110 సబ్స్టేషన్స్ పైన ఉన్నాయి. వాటిని అన్నింటిని కూడా ఆఫీస్లో కూర్చొని మానిటరింగ్ చేసి గతంలో ఎక్కడన్నా చిన్న ప్రాబ్లం వస్తే అరగంట 30 గంట టైం పట్టింది. అది అన్నింటినీ కూడా అధిగమించడం కోసం ఎక్కడైతే సమస్యలు ఏమైతుందో అది ఆ మానిటరింగ్ చేసుకుంటే ఆ సమస్య దగ్గరికి వెళ్ళి పరిష్కార దశగా పనిచేయడానికి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధిగా పనిచేస్తుంది. ఇందాక అన్నట్టు ఏ విధమైన సమస్య ఉన్నా సరే, లో వోల్టేజ్ సమస్య ఉన్నా సరే ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే తక్షణమే ఈ ప్రభుత్వం ఈ సంస్థ పనిచేయడానికి సిద్ధంగా ఉందని మీ ద్వారా సభ్యులకు తెలియజేస్తున్నాం సార్. క్వశ్చన్ నెంబర్ 13929 మినిస్టర్ ఫర్ హ్యూమన్ రిసోర్సెస్. అధ్యక్ష, మొదటి ప్రశ్నకి సమాధానం. ఏపీఎస్ ఈఆర్ఎంసీ చట్టం అనేది 2019లో ఎనాక్ట్ చేస్తాం జరిగింది అధ్యక్ష. రెండో ప్రశ్నకి సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. మూడో నాలుగో ప్రశ్నకి సమాధానం గైడ్ లైన్స్ ఫిక్స్ చేస్తూ ఆనాడు ఇచ్చిన జియో నంబర్ 53, 54 హైకోర్టు సెట్ అసైడ్ చేస్తాం జరిగింది అధ్యక్ష. లిస్ట్ షార్ట్ లిస్ట్ 3. ఆనరబుల్ చైర్మన్ సార్,
ఈ ప్రశ్న మీద మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. ముఖ్యంగా ప్రాథమిక విద్య ఇవాళ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవాళ బీపీఎల్ లైన్కి అందుబాటులో లేకుండా పోయింది సార్. ఆవేళ రాజ్యాంగం రాసుకున్నప్పుడు ప్రజలందరికీ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎడ్యుకేషన్ ఇస్తామని చెప్పి మనం రాజ్యాంగంలో పొందుపరుచుకున్న తర్వాత కాలంలో జనరల్ అగ్రిమెంట్ ఆన్ ట్రేడ్లో పెట్టడం వల్ల ఇది వాణిజ్య వస్తువు కింద మారిపోయి ఇవాళ బీపీఎల్ పేద బడుగు బలహీన వర్గాల్ని ఎస్సీలని బీసీలని కూడా ఒక అణుబాంబులాగా మరి విచ్ఛిన్నం చేస్తుంది. ఏ దేశాన్నైనా నాశనం చేయడానికి ప్రాథమిక విద్యని మన పిల్లలకి డినై చేస్తే ఆ దేశం సర్వనాశనం అయిపోతుందని చెప్పి ఇప్పుడు హిస్టోరియన్స్ చెప్పుకున్నారు. మరి ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం కానీ మొత్తం భారతదేశంలో విద్యా వ్యవస్థ అంతా కూడా చిన్నాభిన్నం చేసేస్తున్నటువంటి ఈ సమయంలో మరి ఈ సబ్జెక్ట్ మీద మరి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడం అనేది మరి కమిటీ వేస్తామని చెప్పడం కూడా మరి ఒక బోల్డ్ స్టెప్ కింద మనం తీసుకోవాలి. ఈవేళ కార్పొరేట్ విద్యా వ్యవస్థలో కడుపులో ఉన్న బిడ్డ కూడా 3 లక్షలు 4 లక్షలు కూడా కట్టించుకున్నటువంటి కాన్వెంట్లు ఉన్నాయి, విద్యా వ్యవస్థ ఉంది. దీన్ని ప్రక్షాళన చేయాలంటే చాలా కమిట్మెంట్ కావాలా, వారి నుంచి వచ్చే ఒత్తిడి నుంచి ప్రభుత్వం లొంగకుండా ఉండాలా. ఈవేళ భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంలో వీరు సభ్యులుగా ఉన్నారు కాబట్టి జనరల్ అగ్రిమెంట్ ఆన్ ట్రేడ్ నుంచి ఈ ప్రాథమిక విద్యని తొలగించాలని మీ ద్వారా మరి మంత్రి గారిని కోరుతున్నాను సార్. మరి దయించి ఇది ఇంత గొప్ప సబ్జెక్ట్ కాబట్టి దీంట్లో కమిటీ మెంబర్స్ని కూడా స్ట్రాంగ్ స్టేక్ హోల్డర్స్ ఇవ్వాల్సిందిగా, మరి కార్పొరేట్ సొసైటీల యొక్క వాళ్ళ కాలేజీల యొక్క ఒత్తిడిలు లొంగనటువంటి వారిని కమిటీలో ఉంటే మనం భారతదేశానికి అల్టిమేట్గా మన పిల్లలందరూ కూడా న్యాయం చేయొచ్చు. మరి ముఖ్యంగా ఈవేళ సూపర్ 4 అనేది దానికంటే విద్యా వ్యవస్థ మీద మాత్రం సంపూర్ణంగా కనుక చేస్తే ఈవేళ ఎస్సీబీసీలని మనం అలాగే పేద బడుగు బలహీన వర్గాలని కూడా మనం ఈ దేశానికి సంపద కింద మార్చుకోవచ్చు సార్. అవుట్ క్లాస్ని మానేసి అలాగే నేపాల్ లాగా సివిల్ వార్ రాకుండా కూడా చూసుకోవచ్చు సార్. అంచేత దయించి నేను కోరేది ఏంటంటే కార్పొరేట్ విద్యా సంస్థలో మా ఎస్సీబీసీ పిల్లల్ని వేరే క్లాసులో కూర్చోబెట్టి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందకుండా వాళ్ళు హ్యూమిలేట్ చేస్తున్నారు సార్. ఈ విధానాన్ని మరి గౌరవ మంత్రివర్యులు ఎందుకంటే యంగ్ అండ్ డైనమిక్ కాబట్టి వారే చర్య తీసుకుని దీన్ని అడ్డుకోవాల్సింది కోరి ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. మంత్రి గారు ఓన్లీ సిగ్నేటరీస్. అధ్యక్ష, నాణ్యమైన విద్య అందించాలని గౌరవ సభ్యులు చెప్పారు అధ్యక్ష. అందుకే అధ్యక్ష కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 క్లాస్ 1 టీచర్ అనేది ప్రైమరీ స్కూల్స్లో అందజేయాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. దాంట్లో మీరు చూస్తే 117 జియో వల్ల కేవలం 1200 పైచిలుక 1 క్లాస్ 1 టీచర్ పాఠశాలలు ఉంటే ఇప్పుడు సుమారుగా 9600 ప్రాథమిక పాఠశాలలు 1 క్లాస్ 1 టీచర్ అందజేశారు అధ్యక్ష. అంటే ఫస్ట్ క్లాస్కి ఒక టీచర్, సెకండ్ క్లాస్కి ఒక టీచర్, థర్డ్ క్లాస్కి ఒక టీచర్. బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఇంత సంఖ్యలో చేయలేదు అధ్యక్ష. అని మనం చేసాం అధ్యక్ష. అధ్యక్ష, మేము ఇప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం అధ్యక్ష. అంటే లాస్ట్ టైం కూడా ఎడ్యుకేషన్ మీద సుదీర్ఘంగా షార్ట్ డిస్కషన్ జరిగింది. ఆనాడు ప్రతిపక్ష పార్టీ వాకౌట్ చేసింది అధ్యక్ష. కొన్ని విషయాలు దృష్టికి తీసుకొద్దామని అధ్యక్ష. గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్ మేము ఒక నిర్ణయం ఏం తీసుకున్నాం అంటే ప్రభుత్వ పాఠశాలలో వీ వాంట్ టు గ్యారంటీ ఎఫ్ఎల్ఎన్. లెర్నింగ్ అవుట్కమ్స్ రావాలి, అవుట్పుట్సే కాదు అవుట్కమ్స్ రావాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. ఉపాధ్యాయులతో డైరెక్ట్గా మేము మాడుతున్నాం, వాళ్ళని మోటివేట్ చేస్తున్నాం. లెర్నింగ్ అవుట్కమ్స్ పైన ఎక్కువ శ్రద్ధ పెట్టాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం అధ్యక్ష. అది చేస్తున్నాం. దాని తర్వాత అధ్యక్ష నైతిక విలువలు, సమాజంలో మార్పు రావాలంటే నైతిక విలువలు అనేది చాలా చాలా అవసరం. మహిళల్ని గౌరవిస్తాం కానివ్వండి, రాజ్యాంగంలో ఉన్న మన హక్కులు బాధ్యతల గురించి మాడతాం కానివ్వండి. అదేవిధంగా చాగంటి కోటేశ్వరరావు గారిని అడ్వైజర్గా క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి అడ్వైజర్గా నియమించి ఆయన రూపొందించిన పుస్తకాల్ని మేము ప్రింట్ చేసి పిల్లలకి ఈరోజు అందజేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఈ సభాముఖంగా చాగంటి కోటేశ్వరరావు గారిని మనం అభినందించాలి అధ్యక్ష. ఎందుకు చెప్తున్నానంటే ₹1 తీసుకోవట్లేదు అధ్యక్ష ఆయన ప్రభుత్వం నుంచి. నేను స్టన్ అయ్యా.
కనీసం ఫోన్ కూడా తీసుకోవట్లేదు ప్రభుత్వం నుంచి. క్యాబినెట్ ర్యాంక్ అయి ఉండి వాహనం కానీ జీతం కానీ వాటర్ బాటిల్ కూడా తీసుకోవట్లేదు మా దగ్గర నుంచి. అందుకని సభాముఖంగా ఆయన అభినందించాలి. అద్భుతమైన పుస్తకాలు రూపొందించారు అధ్యక్ష. ఆ పుస్తకాలు మేము ప్రింట్ చేసి ఇప్పుడు పిల్లలకి అందజేస్తున్నాం అధ్యక్ష. క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది ఒక నిర్ణయం తీసుకున్నాం, అందించాలని అధ్యక్ష. లెర్నింగ్ అవుట్కమ్స్ ఏఎస్ఆర్ రిపోర్ట్, నాస్ రిపోర్ట్ అధ్యక్ష. జనరల్గా దేశవ్యాప్తంగా 2 రిపోర్ట్స్ పెట్టెళ్తారు అధ్యక్ష. ఒకసారి చూస్తే ప్రాథమిక పాఠశాలలో ప్రైవేట్కి ప్రభుత్వ పాఠశాలకి లెర్నింగ్ అవుట్కమ్స్లో పెద్ద తేడా కనపడలా యాజ్ పర్ ద రిపోర్ట్. ఇట్స్ అ ఫ్యాక్ట్. ఆ రిపోర్ట్లో ఉంది అధ్యక్ష. సో అది మేము చాలా సీరియస్గా తీసుకుంటున్నాం అధ్యక్ష. గౌరవ సభ్యులు ఇప్పుడు ఒక మాట అన్నారు అధ్యక్ష. ఇది ఎస్సీ బీసీ పిల్లలకి ప్రత్యేకంగా సెపరేట్ క్లాస్ రూమ్స్ పెట్టారు కొన్ని ఇక్కడ అధ్యక్ష. అది కానీ ఇక్కడ జరిగి ఉంటే ఆ వివరాలు నాకు ఇవ్వండి. ఈ ప్రభుత్వం చాలా కఠినంగా మేము వివరిస్తాం. దాంట్లో ఎలాంటి డౌటే లేదు, సందేహం లేదు మా దగ్గర. నాకున్న సమాచారం మేరకు అది ఎక్కడ జరగట్లేదు. పొరపాటున ఇక్కడ జరిగిందంటే మటుకు మీరు వివరాలు ఇవ్వండి, చాలా ఫర్మ్గా నేను యాక్షన్ తీసుకుంటాను. ఒక్క సెకండ్ కూడా నేను ఆలోచించాను. ఎవరు స్కూల్ అవ్వచ్చు, ఎవరు కాలేజ్ అవ్వచ్చు, ఐ డోంట్ కేర్. యాక్షన్ విల్ బి ఫర్మ్. విత్ రిగార్డ్స్ టు ఏపీఎంఆర్సీ అధ్యక్ష, మ్యాటర్ ఇస్ సబ్జుడిస్, కోర్టులో ఉంది. కోర్టు నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను ఎలాంటి యాక్షన్ తీసుకోగలుగుతాను. అది మేము లీగల్గా ఎట్లా చేయాలో అది మేము టేకప్ చేస్తాం.